హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఈరోజు మీకు సన్న కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, సన్న కారపూస ఎలా చేసుకోవాలో, ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము. ఫస్ట్ నేను కప్పు తీసుకున్నాను కదా, కప్పుతో ఒక 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాను. చూసారా, శనగపిండి తీసుకున్నాను కదా. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. తర్వాత వాము ఉంటుంది కదా, వాముని గ్రైండ్ చేసి తీసుకున్నాను. గ్రైండ్ చేయకపోతే సన్న కారపూస మనకి ఆయిల్లోకి సరిగ్గా కింద దిగదు. తర్వాత ఒక స్పూన్ కారం తీసుకున్నాము. తర్వాత ఇది హోమ్ మేడ్గా చేసిన వెన్నమాట. నేను ఈరోజు చేశాను. ఈ వెన్నపూస వేసాను. ఒక స్పూన్ వెన్నపూస వేసాను. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసాను. ఇవన్నీ మనం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, బాగా కలుపుకోవాలి. అలా అంటే ఎలా కలపాలంటే మరీ మెత్తగా కలపకూడదు, అలా అని మరీ గట్టిగా కలపకూడదు. ఇది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా అయితేనే మనకి జంతికల గొట్టలోంచి మంచిగా జారుతుందన్నమాట పిండి. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది జంతికల గొట్ట నేను మీషో నుంచి రప్పించాను కదా, ఆ మీషో నుండి రప్పించింది ఎలా వస్తుందో అనేది జస్ట్ ట్రై చేయడానికి మాత్రమే నేను కొంచెం మాత్రమే చేస్తున్నాను. దీన్ని గ్రీస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ జంతికల గొట్టాన్ని గ్రీస్ చేయాలి. ఆయిల్తో గ్రీస్ చేశాను. తర్వాత అది సన్న కారపూసది పెట్టానమాట ప్లేటు. తర్వాత ఇందులో మనం ముద్ద వేసుకోవాలి. చూడండి, ఈలోపు మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని దీనిలో అది హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాం కదా, తర్వాత ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇది రౌండ్గా చేసుకుని మనం అందులో వేసుకుని ఇందులో జంతికల గొట్టంలో వేసుకోవాలి. నేను ఆల్రెడీ గ్రీజ్ చేసి పెట్టి ఉంచాను కదా జంతికల గొట్టాన్ని. గ్రీజ్ చేసి ఉంచిన దాంట్లో మనం దాన్ని వేయాలి. ఆల్రెడీ ఒక వండేసాను, తర్వాత ఇంకోటి కూడా వేసి తర్వాత ఇది బాగా కాగిన తర్వాత ఒకసారి నేను టెస్ట్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిందా లేదా అనేది టెస్ట్ చేయడానికి చిన్నది వేస్తున్నాను. అది బాగా కాగింది కదా, ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఈ జంతికల గొట్టంతో వేయాలన్నమాట. చూడండి, నేనైతే ఇదైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనేది బాగానే వచ్చింది. సన్న కారపూస చూడండి, బాగానే వచ్చింది. తొందరగానే కూడా వేగిపోయింది. చూసారా, నూనె బాగా కాగినట్లయితే మనకు బాగా వస్తుంది. చూసారా, ఒక్క నిమిషంలోనే వేగిపోయింది, క్రిస్పీగా వేగిపోయింది. నేను ఎంతో పిండి కలపలేదు కదా, తక్కువే వచ్చింది. అసలు ఎలా వస్తుందో ఏంటి అనేది నేను ట్రై చేయడానికి మాత్రమే ఒకసారి చేశాను అనమాట. డిష్ అవుట్ చేస్తున్నాను దీన్ని. చూసారా, బాగా వచ్చింది కదా. ఇంకోసారి వేద్దాం. ఇంకోసారి కూడా వేసాను, ఇప్పుడు బాగా వచ్చింది. చాలా సన్నగా బాగా వచ్చింది అన్నమాట. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. చాలా సూపర్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. చాలా సన్నగా మనం
షాప్ దగ్గర అయితే ఎలా అయితే ఉంటుందో అంత బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తున్నంత వరకు బాయ్.